జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మీరు ఏమి చేసినా చేయకపోయినా సరే ఈ మంత్రాన్ని, వెరీ పవర్ఫుల్ మంత్రమైన సుబ్రహ్మణ్యుని ఈ మంత్రాన్ని కనుక మీరు జపిస్తే మీకు ఇక తిరిగే ఉండదండి. కంపల్సరిగా మీరు అనుకున్న కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుందండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయగలరు. అలాగే మీ యొక్క 10 మంది ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయగలరు. ఈరోజు మన వీడియోలో సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మనము తప్పకుండా గుడికి వెళ్ళి మనము అభిషేకము, పూజలు నిర్వహిస్తూ ఉంటామండి. ఒకవేళ ఇవన్నీ మీరు చేయలేకపోతే కనుక సుబ్రహ్మణ్య స్వామికి మెయిన్గా ఎవరైతే పెళ్లి కాని వాళ్ళు ఉంటారో వాళ్ళు విద్య కూడా బాగా అందించే దైవము మన కుమారస్వామి అండి. కుమారస్వామిని మనము ఎంత బాగా పూజిస్తే మనకు అంత మంచి వరాలు అనేవి కలుగుతాయి. పిల్లలు లేని వాళ్ళు కూడా, పెళ్లి కాని వారు కూడా, కుజదోషం ఉన్నవారు, చదువు రాని వారు, ఇలా చాలామంది సుబ్రహ్మణ్యుణ్ణి పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటారండి. ఆయన యొక్క మనకి అనుగ్రహం కనుక ఉంటే మనకి జీవితంలో చాలా మంచి అనేది జరుగుతుంది అనడంలో అసలు సందేహమే లేదండి. చాలా పవర్ఫుల్ దేవుడైన మన కుమారస్వామిని తప్పకుండా మనము పూజించాలి. అందులో సుబ్రహ్మణ్య షష్ఠి రోజు అంటే ఆయనకి చాలా ఇష్టమైన రోజు. ఆ ఇష్టమైన రోజున మీరు ఏమి చేసినా చేయకపోయినా కనీసము ఈ ఒక్క మంత్రాన్ని గనక మీరు వీలైనన్నిసార్లు జపిస్తూ ఉంటే మీకు తిరుగు ఉండదండి. పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది, చదువు రాని వారికి చదువును కూడా ప్రాప్తిస్తుంది, పిల్లలు లేని వారికి కూడా స్వామి దయ ఉంటే కంపల్సరీగా పిల్లలు కూడా కలుగుతారండి. కాబట్టి నమ్మకంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ మంత్రంతో మనము గనక జపిస్తేనండి తప్పకుండా మన కోరికలు ఏవైనా సరే తీరుస్తారు అనడంలో సందేహం లేదండి. అయితే ఆ మంత్రము ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఈ మంత్రాన్ని చదవండి. ఓం శరవణ భవాయ నమః. 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 ఈ మంత్రాన్ని కనుక మీరు మనస్ఫూర్తిగా, త్రికరణ శుద్ధిగా, ఎంతో ఆర్తిగా మన కుమారస్వామిని మనం తలుస్తూ మనం గనక జపిస్తేనండి తప్పకుండా మీ యొక్క కోరిక ఏదైనా సరే స్వామివారు తప్పకుండా తీరుస్తారండి. కేవలం నమ్మకంతో ప్రయత్నించండి. ఎందుకంటే ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మనం పూజిస్తే కంపల్సరిగా మనకి మంచి అనుగ్రహము అనేది స్వామివారి నుండి కలుగుతుంది. కనుక మీరు పూజలు ఏమీ చేయలేని వారైతే, ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నవాళ్ళు, హాస్టల్లో ఉన్నవారైతే ఈ మంత్రాన్ని గనక మీరు జపించండి. మీ తీరని కోరికలు ఏమున్నా సరే స్వామివారు తప్పకుండా స్వామివారి అనుగ్రహంతో తీరుస్తారండి. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. జై వారాహి మాత.